వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఒక మంచి ఇంపార్టెంట్ ఎక్సైటింగ్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మంచి సిరీస్ లాంచ్ చేయబోతున్నాం. ఆ సిరీస్ ఏంటంటే గేట్ గురుకులం బై నెక్స్ట్ లెవెల్. ఈ సిరీస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. కొంచెం ఎక్కువ చెప్దాం అంటే క్లియర్ గా చెప్తాం మీకు అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను ఒక 1 వీక్ ఆర్ 6 days అవైలబుల్ గా ఉంటాం. ఐ విల్ బి గోయింగ్ టు సమ్ అదర్ కంట్రీ ఫర్ ఫ్యూ డేస్. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 6 days. కానీ ఆ 6 days మీకు ఏం ఇబ్బంది లేకుండా ప్రతిరోజు మంచి మంచి వీడియోస్ రికార్డ్ చేసి పెట్టాను. ఓకే, ఫస్ట్ ఈ సిరీస్ గురించి మాట్లాడి లాస్ట్ లో చెప్తాను. సో ఈ సిరీస్ లో మీకు ఏమేమి ఉంటాయంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రతి సబ్జెక్ట్ లోని ఆ సబ్జెక్ట్ నెట్వర్క్స్ డిజిటల్ దగ్గర నుంచి మషిన్స్ పవర్ సిస్టమ్స్ ఈఎంఎఫ్టి వరకు ఒక మంచి ప్లేలిస్ట్ చేస్తున్నాను. కంప్యూటర్ సైన్స్ కూడా ఓఎస్ కానీ సిఎన్ కానీ ప్రతి సబ్జెక్ట్ కి ప్లేలిస్ట్ చేసి, ఆ ప్లేలిస్ట్ అంటే అందులో సబ్జెక్ట్ కంటెంట్ కాదు, సబ్జెక్ట్ కి సంబంధించిన ఎక్స్పర్ట్ వస్తారు. ఆ ఎక్స్పర్ట్ ఆ సబ్జెక్ట్ ఒక 10 years నుంచో 15 years నుంచో అదే సబ్జెక్ట్ ఒక 100 times టీచ్ చేసిన ఫ్యాకల్టీ వచ్చి మీకు ఆ సబ్జెక్ట్ లో ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి, జనరల్ గా వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేస్తారు. అంటే ఈ సబ్జెక్ట్ లో అందరూ చేసే తప్పులు ఇవి, మీరు ఇవి చేయకండి. లేదా మీ దగ్గర టైం లేకపోతే తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వాలంటే ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ కి ముందు ప్రీ రిక్విజిట్ ఏముంటుంది, ఈ సబ్జెక్ట్ మీకు ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఒక మంచి ఇంటర్వ్యూ సిరీస్ లాంటిది స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ దానికి ఈఎంఎఫ్టి ఒకటి, మషిన్స్ కి సంబంధించింది కానీ రికార్డింగ్ చేశాను. సో నేనే మీకు ఎలాగో నెట్వర్క్స్ డిజిటల్ చెప్తాను అంటే కామన్ సబ్జెక్ట్ స్ట్రాటజీ చెప్తాము ఇందులో, కోర్ సబ్జెక్ట్ స్ట్రాటజీ చెప్తాము, యాప్టిట్యూడ్ మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్ స్ట్రాటజీ చెప్తాము, అన్నిటి గురించి డిస్కషన్ ఉంటుంది. దాంతో పాటు మీకు ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీరు స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చూసి స్టార్ట్ చేస్తే అప్పుడు మీ ప్రిపరేషన్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నాకున్న సర్కిల్లో వన్ థింగ్ మీకు మీకు ఎవరికి తెలియదు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈ గేట్ లో మనం ఆన్లైన్ లో చూసి ఏంటంటే గేట్ అంటే అందరూ హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వేరే వేరే స్టేట్స్ వాళ్ళు చెప్తారు, మన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారని అనుకుంటున్నారు. కానీ ఆన్లైన్ లోనే అది కరెక్ట్. ఆఫ్లైన్ కి వచ్చేసరికి ఒకవేళ నేను నేను గేట్స్ టీచింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో కానీ నార్త్ లో చూసినా ఎక్కడ చూసినా చెప్పేదంతా మన తెలుగు వాళ్ళు. ఇప్పటికీ కూడా మీరు సివిల్ సర్వీసెస్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టీచింగ్ అంటే ఫస్ట్ తెలుగు వాళ్ళే ఉంటారు అక్కడ. వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ కొంతమంది అడాప్ట్ కాలేరు, కొంతమంది యూట్యూబ్కి వచ్చి చెప్పడానికి ఇష్టపడరు కాబట్టి యూ మే నాట్ నో దట్. కానీ ఏంటంటే ఒరిజినల్ గా నార్త్ లో నేను ఇదివరకు ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు బోర్డ్స్ లో రాసేవారు, వీఆర్ హ్యావింగ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ హైదరాబాద్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ తెలుగు ఫ్యాకల్టీ ఈస్ టీచింగ్ హియర్ అని. అంటే అంత క్రేజ్ నార్త్ లో ఉండేది తెలుగు వాళ్ళకి. అంటే దే యూస్ టు టీచ్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ వాట్ ఎవర్, కానీ మన వాళ్ళు ఆ రేంజ్ లో ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి. ఒకప్పుడు గేట్ ఇండస్ట్రీ మొత్తం కూడా టాప్ టీచర్స్ ఆర్ ఫ్రమ్ నార్త్, ఫ్రమ్ సౌత్, ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఓన్లీ. మన తెలుగు వాళ్ళే ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. ఓకే, కానీ ఆన్లైన్ లో కొంచెం ఆ గ్యాప్ వచ్చింది. ఎలా అంటే మనకి ఆన్లైన్ అంతా ఒక మోడర్నైజ్ అయిపోయింది కదా, అంతా ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్ కార్పొరేట్, ఈ స్టైల్ కి కొంతమంది అడాప్ట్ కాలేకపోయారు. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ 10-15 years ఈ సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొస్తున్నాను. తీసుకొచ్చి ఫస్ట్ ఈఎంఎఫ్టికి సురేష్ సార్ అని 25, సురేష్ సార్ మీకు తెలిసే ఉండొచ్చు, 25 years ఎక్స్పీరియన్స్ మేడిజీలో కానీ ఏస్ లో కానీ, అన్ అకాడమీ ఇది అన్ని చోట్ల చెప్పారు. వి బోత్ వర్క్ టుగెదర్ ఇన్ అన్ అకాడమీ. సో 6 years గా నాకు సార్ తో ర్యాప్ ఉంటుంది. అలాగే భాను సార్ ఉన్నారు. ఆ, అందరి పేర్లు ఇప్పుడు చెప్పేస్తే మీకు ఎగ్జైట్మెంట్ కానీ థ్రిల్ కానీ ఉంటుంది, ఎవరెవరు వస్తున్నారని ఎగ్జైట్మెంట్ మీకు కూడా నేను కొంచెం ఉంచుదాం అనుకుంటున్నాను. సో వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు అదే సబ్జెక్ట్ ఒక టఫెస్ట్ సబ్జెక్ట్ ఒక 25 years గా 15 years గా టీచ్ చేసి ఉంటారు కాబట్టి మీకు చాలా బాగా గైడ్ చేయగలుగుతారు. సో వాళ్ళని తీసుకొచ్చి మీకు ఇంటర్వ్యూ చేసి మీకు ఇస్తున్నాను. అది గేట్ గురుకులం సిరీస్ అంటే యువర్ గైడెన్స్ స్టార్ట్స్ హియర్. అంటే నేను పెయిడ్ గైడెన్స్ ఉంటుంది మన దగ్గర, ఫ్రీలో యూట్యూబ్ లో కూడా నేను ఎప్పుడు మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్షియేషన్ దట్. పెయిడ్ కి మేబీ ఐ గివ్ దెమ్ ఎక్స్ట్రా టైమ్ ఆర్ ఎక్స్ట్రా స్ట్రాటజీ వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఫర్ వాట్ ఎవర్ దే ఆర్ పేయింగ్, దానికి నేను జస్టిఫై చేయాలి. అదే విధంగా ఫ్రీ కంటెంట్ లో కూడా వాట్ ఎవర్ వీఆర్ ప్లానింగ్, నో కాంప్రమైజ్. అంటే ఫ్రీ కంటెంట్ లో నేను నెట్వర్క్స్ డిజిటల్ కూడా వచ్చి చెప్పొచ్చు, కానీ ఆల్రెడీ చాలా కంటెంట్ ఉంది యూట్యూబ్ లో. నేనే నా ఫుల్ సబ్జెక్ట్స్ చేసి పెట్టాను, మీకు ఆల్రెడీ తెలుసు. ఫుల్ సబ్జెక్ట్స్ చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, హార్డ్లీ 1-2 members ఉంటారు. మీరు వెతకండి, అంకిత్ సార్ నేను తప్ప ఎవ్వరు ఫుల్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయలేదు యూట్యూబ్ లో, మేమే చేసాం. నేను కంప్లీట్ గా నా సబ్జెక్ట్స్ అని యూట్యూబ్ లో పెట్టా. ఓకే, మీరు కావాలంటే అవి చూసుకోవచ్చు. అవి ఇంగ్లీష్ లో చేసి, ఇంగ్లీష్ లో అయితే ఇంకెవరో చేయలేదు. సార్ అయితే హిందీలో చేస్తారు, నేను ఇంగ్లీష్ లో చేస్తే నేను ఒక్కడే ఫుల్ సబ్జెక్ట్ చేసిన వాడిని. మీరు చెక్ చేసుకుని చూడండి. ఎవరైనా సరే సినాప్సిస్లు, టెస్ట్ సిరీస్ కానీ బీవైక్యూ సిరీస్ కానీ మ్యారథాన్స్ కానీ చేశారు, కానీ ఫుల్ సబ్జెక్ట్ నేనే చెప్పాను. అందుకే మన ఛానల్లో మళ్ళీ సబ్జెక్ట్ చేసి అదే రిపీట్ చేయడం కంటే యూట్యూబ్ లో ఎక్కడ చదివినా ఒకటే కదా.
మిగతా స్ట్రాటజీ మీకు ఏదైతే కావాలో అది ఇక్కడ దొరుకుతుంది. అదంతా దాంతో పాటు మీకు చెప్పినట్టు VLSIకి సంబంధించిన వీడియో ఒకటి ప్లాన్ చేస్తున్నాను ఇవన్నీ. సో ఏంటంటే నేను ఊరెళ్తున్నాను. ఊరెళ్ళే ముందు ఇది నాకు ఈ మార్నింగ్ అనిపించింది. ఇప్పుడు ఊరెళ్ళేటప్పుడు మా మదర్ ఊరెళ్తున్నారు అనుకోండి. వెళ్ళే ముందు ఏంటంటే చిల్డ్రన్‌కి ఎలా అయితే వాళ్ళకి కావాల్సిన వంట అది 2, 3 డేస్‌కి ఇబ్బంది లేకుండా చేసెళ్తారో అదే విధంగా నాకు కూడా ఏమో అది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి నేను ఒక 1 వీక్ ఉండను. ఉండకపోతే 4 డేస్ స్టూడెంట్స్‌కి కావాల్సిన కంటెంట్ నేను రెడీ చేయాలి. నిన్న మార్నింగ్ ఐ స్టార్టెడ్ ఎట్ మార్నింగ్ 7 to 9 ఐ టుక్ ఏ క్లాస్. 10 to 1 ఇంకో క్లాస్ తీసుకుని నెక్స్ట్ మీకోసం 10 to 1 to 2 ఒక రికార్డింగ్ చేశా. 4 to 5 ఒక రికార్డింగ్ చేశా. నైట్ ఐ డిడ్ సంథింగ్ ఎల్స్. అలా కంటిన్యూస్ గా చేసి ఒక 4 మంచి వీడియోస్ ప్రతిరోజు ఒక వీడియో మీకు వచ్చేలాగా అది కూడా ఈ గురుకులం సిరీస్ ఏదైతే ఇప్పుడు నేను లాంచ్ చేస్తున్నానో ఈ సిరీస్ లో మెయిన్ మెషిన్స్ ఒకటి, పవర్ సిస్టమ్స్ మెషిన్స్ ఒకటి, ఈఎంఎఫ్టి రెండు రికార్డ్ చేసేసాను. నేను ఊరి నుంచి రాగానే మ్యాథ్స్ కానీ యాప్టిట్యూడ్ కానీ రికార్డ్ చేసి మీకు పంపిస్తాను. వాళ్ళని నేను ఇంకో రిక్వెస్ట్ కూడా చేశాను. నేను ఒకవేళ తెలుగులో నేను గేట్ స్టార్ట్ చేస్తే నాకు ఈ సబ్జెక్ట్స్ మీరు తెలుగులో చెప్పగలరా అని చెప్పి. సో ఆ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కానీ మొత్తం చాలా బాగా వచ్చింది. అదంతా మీకు వీడియోస్ అప్లోడ్ అవుతాయి. హోప్ఫుల్లీ ఇవాళ కుదిరితే ఈఎంఎఫ్టి లేదా ఇవాళ లాంచ్ చేస్తున్నాం కాబట్టి రేపు అప్లోడ్ చేస్తాను. రేపు ఈఎంఎఫ్టి, ఎల్లుండు మనకి మషిన్స్, అలా ప్రతిరోజు ఒక వీడియో వచ్చేలాగా ట్రై చేస్తాను. సో మీకు ఈ గ్యాప్ లో ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది. పిఎస్యు నుంచి ఒక వీడియో కంటెక్ట్ చేశాను. టాటా స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ వర్క్ చేసిన ఆయనతో ఒక వీడియో చేశాను కదా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయనకి టాటా స్టీల్ ఎవరో తెలిస్తే వాళ్ళ ద్వారా టాటా స్టీల్ ఎగ్జామ్ లో ఏం క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఏం క్వశ్చన్స్ రావచ్చు, ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఇదంతా డీటెయిల్డ్ గా టాటా స్టీల్ కోసం కూడా ఒక వీడియో చేశాను. మొత్తం వీడియోస్ అన్ని మీకు 1 by 1 వస్తాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఐ ఐ ఓన్ యూ, ఐ టేక్ యూ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ ఇన్ బిట్వీన్. దట్ కంటిన్యూస్లీ కన్సిస్టెంట్లీ యూ విల్ బి గెటింగ్ ఏ ప్రాపర్ వ్యాలిడ్ కంటెంట్ హియర్. ఓకే. సో ఇది గేట్ గురుకులం సిరీస్. మీకు కావాల్సిన వాట్ వి కాల్ మీకు కావాల్సిన ఆల్ గైడెన్స్ విల్ బి అవైలబుల్ హియర్. వన్ స్టాప్ సొల్యూషన్. మన పెయిడ్ గైడెన్స్ అనేది 19th నేను లాంచ్ చేస్తాను, ఉగాది రోజున. దాంట్లో ఏముంటాయి, హౌ అంటే మీరు గైడెన్స్ అంటే నేను వచ్చి మాట్లాడితే గైడెన్స్ కాదు కదా, ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉండాలి. అవే అంత డిజైన్ ఉంటుంది, మంచి వెబ్సైట్ ఉంటుంది దానికి సెపరేట్ గా. మీరు డైలీ అందులో లాగిన్ అవ్వి మీ గ్రోత్ చెక్ చేసుకోవచ్చు, మీ టార్గెట్ కి ఎంత దూరంలో ఉన్నారో చెక్ చేయొచ్చు. అదంతా ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. యూ విల్ బి గెటింగ్ ఇట్. సో ఇది రిగార్డింగ్ ద గేట్ గురుకులం. ఇది కాకుండా నిన్న మీకు అనౌన్స్ చేసినట్టుగా ఉమెన్స్ డే ఆఫర్ రన్ అవుతుంది. ఉమెన్స్ డే ఆఫర్ అంటే మెన్స్ కి ఇది అప్లికబుల్ కాదా అంటే అట్లేం లేదమ్మా, ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా ఉమెన్స్ డేని. సో కానీ కోడ్ మాత్రం వాళ్ళదే యూజ్ చేయాలి మనం. సో ఉమెన్ వై ఇట్స్ నాట్ రైట్, యా, ఉమెన్ పవర్ 50 అది నిన్నటితో అయిపోయింది. 50% చాలా మంది అవైల్ చేస్తున్నారు కూడా. ఓకే. ఇది కోడ్ యాక్చువల్ గా జనరేట్ అవడానికి నైట్ లేట్ అవడం వల్ల నేను నైట్ 10 కల్లా అప్డేట్ ఇస్తున్నాను. అప్పుడు కూడా చాలా మంది తీసుకున్నారు. ఉమెన్ 40 తీసుకున్న వాళ్ళకి 40%, అది ఈ రోజు ఉంది. రేపు మాత్రం ఉమెన్ 30లో ఉమెన్ పవర్ 30 కోడ్ యూస్ చేస్తే మీకు రేపటి వరకు లాస్ట్ 2 days ఈవేళ రేపు మాత్రమే ఆఫర్. 30 and 40% ఆన్ అవర్ కోర్స్. నార్మల్ గా మనం 2000 కి ఇచ్చే నెట్వర్క్స్ రికార్డెడ్ కోర్స్ అనేది 1200 గా వస్తుంది మీకు డిజిటల్ కూడా. అదే విధంగా కంబైన్డ్ నెట్వర్క్ అండ్ డిజిటల్ కాంబో 3000 ఉండేది, ఇప్పుడు జస్ట్ మీకు 1700. ఒరిజినల్ గా 1499, 50% నిన్నటి వరకు. ఈ రోజు ఇట్ ఈస్ లైక్ దిస్. టుమారో ఇట్ మే బి స్లైట్లీ ఇంక్రీజ్ టు 30%. ఈ కోర్స్ తీసుకోవాలంటే లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా మన వెబ్సైట్ లోకి వెళ్ళి నేను చూపిస్తాను. ఈ కోర్స్ మీకు ఈసీ వాళ్ళైతే నెట్వర్క్స్ డిజిటల్ వెరీ బేసిక్ గేట్ స్టార్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయినా సరే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సిఎస్సి అయితే మీరు డిజిటల్ తీసుకోవచ్చు. అంటే మీ గేట్ ప్రిపరేషన్ ఒక చిన్న తక్కువ అమౌంట్ ఒక చిన్న స్టార్టర్ లాగా మీరు ట్రై చేయొచ్చు ఈ కోర్స్ ని. 1 minute. సో కోర్స్ కూడా చూపిస్తాను. ఇది మన నెట్వర్క్స్ డిజిటల్ కాంబో. ఓకే. ఇందులో ఆల్రెడీ నేను కంటెంట్ యాడ్ చేస్తాను. నెట్వర్క్స్ కానీ డిజిటల్ కానీ ఆల్ క్లాసెస్ ఆర్ రెడీ. మీరు బైనోకి వెళ్ళినప్పుడు ఆ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 40% ఆఫ్ వస్తుంది. సేమ్ అలాగే మనకి ఇండివిజువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇందులో మీకు క్లాస్ రూమ్ నోట్స్ కూడా వస్తాయి. వన్స్ ఇన్ ఏ వైల్ మీకు ఇందులో లైవ్ లో నేను డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. సో దీంట్లో కూడా మీకు కంటెంట్ యూ కెన్ సీ హియర్, ఆల్ గుడ్ కంటెంట్. యూ కెనాట్ వాచ్ ఇట్. ఓకే, బట్ ఐ మీన్ యూ కెనాట్ వాచ్ వితౌట్ పర్చేస్. సో దానికి వాచ్ క్లిక్ చేయండి కదా, అది నేనైనా సరే.
సో ఇది నెట్వర్క్స్ కోర్స్. ఇది కూడా మీకు తక్కువ ప్రైస్ లోనే వస్తుంది. ఇందులో మనకి 600 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, ఇంక్లూడింగ్ ద థియరీతో పాటు కలిపి 600 ప్రాబ్లమ్స్ నెట్వర్క్స్ లో సాల్వ్ చేశాను. 600 ప్రాబ్లమ్స్ మీకు ఓవరాల్ గా వస్తాయి. ఒక 300 క్లాస్ లో చేస్తాను, 300 మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. పీడిఎఫ్ తో సహా ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మీరు గేట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ కోర్స్, యూ కెన్ గో త్రూ ఇట్. సో మీకు ఇది కాకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎక్కడ రాద్దాం, వైట్ అయితే మైట్ బి యూస్ఫుల్ కదా. 9705861166. సో చాలా మంది ఛానల్ చూస్తున్నారు. ఒక 70% ఆఫ్ స్టూడెంట్స్, 70% ఆఫ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ ఛానల్, దే ఆర్ నాట్ గెటింగ్ సబ్స్క్రైబ్. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఇంజనీరింగ్ సంబంధించి A to Z కంటెంట్. ఇప్పుడు జస్ట్ వి స్టార్టెడ్ రీసెంట్లీ. ఇప్పుడు గేట్ ఒకటితోనే నేను ఆపిన. గేట్ అనేది జస్ట్ నా దాంట్లో 5-10% అంటే నా ఛానల్. అవర్ ఛానల్ ఈస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ టెక్నాలజీస్. ఈవీ టెక్నాలజీ అంటే ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ గురించి ఇందులో ఉంటుంది. విఎల్ఎస్ఏ అంటే ఏంటి, అందులో ఎంటర్ అవ్వాలంటే ఏం కావాలి స్కిల్స్, విఎల్ఎస్ఏ కోర్సెస్ వస్తాయి, ఏఐకి సంబంధించిన కోర్సెస్ వస్తాయి, ఇండస్ట్రియల్ కోర్సెస్ వస్తాయి. ఓకే, ఆల్ దీస్ కోర్సెస్ విల్ బి అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు గేట్ గురుకులం కానీ ఈ ఆఫర్, ఎగ్జైటింగ్ ఆఫర్ కానీ ఎలా అనిపించిందో ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. నేను ఎక్కడున్నా సరే వీడియోస్ అయితే చేస్తాను, కానీ చేసినా చేయకపోయినా మనకు టైం ఉన్నా ఉండకపోయినా అని చెప్పి ఈ 4 days కి ఆల్రెడీ కంటెంట్ రెడీ చేసుకుని వెళ్తున్నాను. దట్ ఈస్ మీకు ఇవ్వాల్సిన కంటెంట్ అయితే రెగ్యులర్ గా వస్తుంది. మీకు వాట్ ఎవర్ ఐ ప్రామిస్ ఆల్వేస్, ఐ ఆల్వేస్ డెలివర్ దాట్. ఓకే, నిన్న ఏదైతే మీకు ప్రామిస్ చేశానో గేట్ కురికులం సిరీస్, రేపు ఫస్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. అంటే కొంచెం ఎడిటింగ్ పార్ట్, ఎడిటర్, ఓకే ఎవరైనా ఎడిటర్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఐ కెన్ పే సమ్ గుడ్ శాలరీ. ఐ నీడ్ పార్ట్ టైం వర్కర్స్ ఫర్ 4 hours. కానీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. అంటే మీరు చేసిన వర్క్ నాకు చూపించి నాకు నచ్చితే నేను మిమ్మల్ని హైర్ చేసుకుంటాను. అంటే వీడియో ఎడిటింగ్ నాకు దాని ప్రాసెస్ లో, ఆ వీడియో ఎడిటింగ్ కి, ఈ thumbnails కి కరెంట్ గా అయితే నేనే చేసుకుంటున్నాను. వేరే వాళ్ళు తీసుకున్నాను, వాళ్ళు చేసిన వర్క్ నాకు నచ్చలేదు. సో నా ఖాళీ ఉన్న టైం అంతా దాని మీద పోతుంది. అంటే ఈ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈఎంఎఫ్టీ ఇది ఎడిటింగ్ అని అయిపోతే ఖచ్చితంగా రేపు అప్లోడ్ అయిపోతుంది. ఓకే, స్టే ట్యూన్డ్ గైస్. సో సీ యూ ఆల్, బై బాయ్, గుడ్ డే.